శ్రీమాత్రే నమః. హాయ్ అండి. ఉదయించే సూర్యుడు మనకి 2 మెసేజ్లు ఇస్తున్నారండి. అవేంటంటే, మొదటిది సూర్యుడిని కొంతమంది విమర్శిస్తారు, కొంతమంది పొగుడుతుంటారు. ఆయన పొగడ్తలకు కానీ విమర్శలకు కానీ లోను కాకుండా ఆయన పని ఆయన చేసుకుంటూ పోతారు. అలాగ మనం కూడా మన జీవితంలో ఒకళ్ళు పొగిడారనో ఒకళ్ళు తిట్టారనో మన బిహేవియర్ని మార్చుకోవడం కాదు. మనకి కరెక్ట్ అనిపించింది ఏదో అది మాత్రమే ముందుకు కొనసాగాలి, దానిలో మాత్రమే ముందుకు కొనసాగాలి. అలాగే సూర్యుడు నిరంతరం ఉదయిస్తూనే ఉంటాడు, అలాగే అస్తమిస్తూ ఉంటాడు. ఒకరోజు రాకపోవడం చేయకపోవడం అనేది ఉండదు. అలాగే మన పని కూడా నిర్లక్ష్యం కానీ వాయిదా వేయడం కానీ చేయకుండా ఎప్పటి పని అప్పుడే చేసుకోవడం చాలా ఉత్తమమైనది. జీవితంలో మంచి స్థాయిలో ఉన్న వారందరూ నిర్లక్ష్యం కానీ వాయిదా వేసే విధానం కానీ లేకపోవడం వల్లే వాళ్ళంతా మంచి స్థితిలో ఉన్నారు. తత్వవేత్తలు ఏం చెప్తారంటే, రేపటి పనిని ఈరోజే చెయ్యి, ఈరోజు పనిని ఇప్పుడే చెయ్యాలి. దీని అర్థం ఏంటంటే, ప్రతి నిమిషం మనము యాక్టివ్గా అలర్ట్గా ఉండాలని. దీనివల్ల ఏంటంటే మన సమయం సద్వినియోగం అవడమే కాకుండా ఎదుటి వారికి కూడా ఇబ్బంది లేకుండా ఆదర్శప్రాయంగా మనం ఉంటా ఉన్నాము. మన జీవితంలో రోజు ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుందండి. దాన్ని మనం నేర్చుకోవడం, దాన్ని ఆచరణలో పెట్టుకోవడం వల్ల మనకి ఉపయోగం అవుతుంది. మంచిని తీసుకుని చెడుని వదిలేసేవారిగా మనం ఉండాలండి. ఎందుకంటే తామర పువ్వు బురదలో ఉన్నప్పటికీ తన నీటిపైన వికసించి ఆనందాన్ని పంచుతుంది. అదేవిధంగా మన జీవితంలో ఇబ్బందులున్నా బాధలున్నా మనం మాత్రం సంతోషం అనే దాన్ని చిక్కు చెదరనివ్వకుండా మన ముఖంపై చిరునవ్వుతో ముందు కొనసాగుతూనే ఉండాలి. అప్పుడే మనం అనుకున్న గమ్యాన్ని, లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. All the best of all aspirants. Thank you so much. Like చేయండి, షేర్ చేయండి.